అందరికీ నమస్కారం. తెలుగు భాషా వ్యాకరణానికి స్వాగతం. ఈరోజు అలంకార శాస్త్రంలోని అర్థాంతరన్యాస అలంకారం గురించి తెలుసుకుంటాం. దాని లక్షణము: సామాన్యమైన ఒక అర్థము చెప్పి దాని చేత విశేషార్థమును కానీ విశేషము చెప్పి సామాన్యార్థమును కానీ సమర్థించుట అర్థాంతరన్యాస అలంకారం అంటారు. దాని లక్ష్యము గుణవంతమైన వస్తువు యొక్క సాహచర్యం వలన స్వల్ప వస్తువు కూడా గౌరవం పొందును. పూలతో కూడి ఉండుట వలన దారమునకు కూడా శిరస్సున ధరింతురు. సమన్వయం చూస్తే సామాన్యం చేత విశేషం సమర్థించబడినది. గొప్పవారి సాహచర్యం వల్ల అల్పులకు కూడా గొప్పతనం అబ్బుట సామాన్యం. దారం అల్పమైనది, దానిని తలపై ధరించుము, కానీ పూలతో కలిసి ఉండుట వలన అది కూడా తలపై ధరించబడినది. ఇక రెండో ఉదాహరణ చూస్తే, నరసభూపాల, నీ కీర్తి నీలాకాశమున చరించినను స్వచ్ఛముగా ప్రకాశించున్నది. పరిశుద్ధుడు ఎక్కడ ఉన్నను తన స్వచ్ఛతను కోల్పోడు. దాన్ని సమన్వయం చేసినట్లయితే ఇక్కడ విశేషము చేత సామాన్యమును సమర్థించబడినది. నరసభూపాలుని కీర్తి ప్రకాశించుట విశేషం. దానిని పరిశుద్ధులైన వారు ఎప్పుడూ తమ ప్రకాశాన్ని కోల్పోరు అనుట సామాన్యం. ఇక మరికొన్ని ఉదాహరణలు చూస్తే, శివాజీ కళ్యాణి దుర్గాన్ని సాధించాడు, వీరులకు సాధ్యం కానిది లేదు కదా. హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు, మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా. మేఘుడు అంబుదికి పోయి జలాలు తెచ్చి ఇస్తాడు, లోకోపకర్తలకు ఇది సహజ గుణము. పేదరాజు ప్రేమను మెచ్చి ప్రేమ చూపే రాణి, ప్రేమకు ధనము కారణం కాదు. ప్రవరుడు హిమాలయాలలో తిరుగుతూ తన పాదలేపనం కరిగి పోవుట తెలియదు. దైవకృతమునకు సాధ్యము లేదు కదా. ధన్యవాదములు.